కొత్త నిబంధనకు వచ్చేసరికి ద్వితీయోపదేశ కాండం పాత నిబంధనలో ఉన్న 16వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అలాగనే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అలాగున్నే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి చూద్దాం చూద్దాం. ఈ దశమ భాగం విషయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం. అక్కడ ఏమని రాయబడి ఉన్నది, మరి ఏమని చెప్పబడి ఉన్నది అనేటటువంటిది మనం ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 6వ వచనం చూస్తే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించు. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్తమైనటువంటి కృపను దేవుడు మనకు చూపగలడు. కాబట్టి మన ఆలోచన విధానంలో, అంటే అప్పుడు ఇవ్వమన్నాడు, మరి ఇప్పుడు ఇవ్వొద్దని చెప్పి చెప్పడం లేదు, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యాలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. ఎందుకు అని అంటే ఆయన మాట వింటే మనకు మేలు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఆయన మాట వినకపోతే మనకు కీడు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఎందుకు అని అంటే దేవుని చిత్తము మన పట్ల తన ప్రణాళిక ఏమైతే ఉందో వాటిని మనము ఫాలో కావడం తప్ప మరొకటి మనకు అవకాశము లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు లేఖన భాగంలో ఏమనుందో చూద్దాం. 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 4:5 నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడాలను విధులను మీకు నేర్పితిని. మనకన్నీ నేర్పించి ఉన్నాయి, వాటిని మనము ఆచరించేవారిగా ఉండాలి. ఆ నేర్చుకున్నటువంటి పద్ధతులను కొనసాగించేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాని ఇడిచిపెట్టేటటువంటి వారిగా మనం ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. లేవియ కాండంలో కూడా మనకు దేవుని వాక్యము 26వ అధ్యాయము 46వ వచనంలో మనకు తేటపరచబడ్డది. 26:46లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏమిటంటే, యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడాలను తీర్పులను ఆజ్ఞలను ఇవే. ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నాడు, తీర్పులు ఇచ్చి ఉంటున్నాడు. అవి 27 అధ్యాయంలో మనకు మొక్కుబడుల విషయంలో, దేవుని కోసము తొలిచూలు పిల్లల విషయంలో, శపింపబడినవి విమోచించకూడదు, దశమభాగముల నియమాల గురించి 27వ అధ్యాయంలో మనకు దేవుని వాక్యం సెలవిచ్చింది. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, మరి సనుగు కొనకయు బలవంతంగా కాకయు మనము దేవునికి ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. అలాగునే మనము దేవుని వాక్యాన్ని, రాజుల గ్రంథాన్ని మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథాన్ని మనం చూద్దాము.
3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం ప్రియులారా. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. సొలొమోను గారికి దేవుని వాక్యం సెలవిచ్చి ఉంది. తండ్రి ఏ విధంగా అయితే నడుచుకున్నాడో మీరు ఆ విధంగా నడుచుకోమని, అప్పుడు దీర్ఘాయువు చేత మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి దేవుని లేఖనాలు మనకు పొందుపరిచి ఉంటూ ఉన్నాయి. కీర్తనలు 19వ కీర్తనను మనం చూద్దాము. 19వ కీర్తన 8వ చరణాన్ని ఆలోచన చేద్దాం. 19వ కీర్తన 8వ చరణాన్ని ఆలోచన చేద్దాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. అది కన్నులకు వెలిగించును. 119వ కీర్తనలో కూడా 105వ వచనంలో చెప్పబడినట్టుగా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై నడిపించును అని చెప్పి మనం చూస్తాం. ఎందుకు అని అంటే దేవుని మాటలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుంటే చాలా విషయాలను మనకు తేటపరుస్తూ ఉంటున్నాడు. 119వ కీర్తనను మనం చూద్దాం ప్రియులారా. 119వ కీర్తన 12వ చరణాన్ని మనం చూద్దాం. 119 12వ చరణంలో ఏముందో చూద్దాం. యెహోవా నీవే స్తోత్రం నొందదగిన వాడవు, నీ కట్టడాలను నాకు బోధించుము. ఏమని చెప్తున్నాడు? కట్టడాలను బోధించము. అలాగే 54వ చరణాన్ని మనం చూసినప్పుడు 54వ చరణాన్ని, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. అంటే ఈ యొక్క యాత్రలో మనమందరం ఉంటున్నామనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈ యొక్క యాత్రలో మనకున్నటువంటి కట్టడాలు, మనకున్నటువంటి నిబంధనలు, మనకున్నటువంటి ఆజ్ఞలు మనము తూచా తప్పకుండా పాటించేటటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఎప్పుడు మనం తొట్టిల్లేటటువంటి వారిగా ఉండొద్దు. తొట్టిల్లకుండగా జాగ్రత్తగా మనము బ్రతకాలి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాటను చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అయితే మరి క్రీస్తును మనం అంగీకరించి క్రీస్తే యేసుక్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. ఎందుకు అని అంటే మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి కొత్త నిబంధనలో మనకు 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు మనకు ఉంచబడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడి ఉంటున్నాయి. అందులో 2 ఆజ్ఞలు కూడా చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. అవేమిటి అని అంటే ప్రేమించడము, క్షమించడం. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడం, అలాగనే ఏదైనా పొరపాటు దొల్లితే క్షమించడము, దేవుణ్ణి
అంగీకరించడము, దేవుని ప్రేమించడం, ఈ యొక్క విషయాలను మనం చాలా క్లుప్తంగా మనము ఆలోచన చేయగలిగితే మరి చాలా విషయాలు మనకు అర్థమైతే దేవుని ఆజ్ఞలను గైకొనటను గూర్చి మరి చాలా విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథం మనకు లేఖనాలు పొందుపరచబడి ఉంటున్నాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదివారం రోజు విన్నటువంటి వాక్యము దానిని కొనసాగింపును ఇంకా కొద్దిగా మిగిలి ఉండడం వల్ల వాటిని మళ్ళీ పరిపూర్ణం చేసుకోవడానికి మీ ముందు ఈ వాక్య భాగాన్ని ఈ విధంగా ఉంచాలని ఆశ కలిగి ఉంటున్నాను. కాబట్టి శ్రద్ధగా మీరల్లా వాక్యాన్ని వింటూ ఉన్నారు, వీక్షిస్తూ ఉంటున్నారు. మీరు చూపినటువంటి దేవుని ప్రేమను బట్టి ప్రభునామమున మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలైనా. ఆదివారం రోజు దేవుని సన్నిధి మరియు ఆజ్ఞలు అనే అంశం ద్వారా మేము నేర్చుకున్నటువంటి విషయాలను మీ కృపలో ఆశీర్వదించినందుకు వందనాలు. వాటిని బోధించి వీడియో తీసి అప్లోడ్ చేసుకోవడానికి నైనా ఆత్మీయులతో అది పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు నాయన. మళ్ళీ ఇది కొనసాగింపును కొనసాగిస్తూ ఉంటుండగా నాయన వీటి యొక్క విషయాలను మేము ముందుకు కొనసాగేటటువంటి వారిగా సర్వము ఇమిడి ఉన్నటువంటి క్రీస్తులో మేము ఉన్నామని చెప్పి ఆలోచించదగినటువంటి వారిగా, కుమారుణ్ణి అంగీకరించినటువంటి వారు తండ్రిని అంగీకరించననేటటువంటిది, కుమారుని అంగీకరించుకోవడము ఒప్పుకోవడము చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞలను మేము త్రోసివేయకుండగా, మరచిపోకుండగా, విడిచి వెళ్ళకుండగా, తప్పిపోకుండగా జాగ్రత్తగా ముందుకు కొనసాగడానికి మా యొక్క ప్రయాణంని మా యొక్క జర్నీలో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియుల కుటుంబాలందరినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ఈ మనవులు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు.